హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ధరించేటువంటి బంగారు నగల్లో మొత్తం బంగారమే ఉంటుందా? వేరే ఏమైనా సరే కలుపుతారా? కలిపితే ఎందుకు కలుపుతారు? ఈ విషయం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని ఎండ్ వరకు చూడండి. నిజానికి మనం డైలీ ధరించేటువంటి నగల్లోని మొత్తం బంగారమే ఉండదండి. వేరే మెటల్స్ కూడా అందులో కలిపేసి తయారు చేస్తారు. అలా ఎందుకు తయారు చేస్తారు అంటే మొత్తం బంగారంనే పెట్టి తయారు చేసినట్లయితే ఆ నగ అనేది నిలబడదు, విరిగిపోతుంది. అదే వేరే మెటల్తో కూడా మిక్స్ చేసినట్లయితే ఆ నగ అనేది దృఢంగా ఉంటుంది. విరిగిపోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకే బంగారం యొక్క ప్యూరిటీ అనేది ఎంత ఎక్కువ ఉంటే నగ అనేది అంత డెలికేట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ప్యూరిటీని కొంచెం తగ్గించేసి నగలు అనేది తయారు చేస్తారు. అందుకే మన ఒంటి మీద ఉండేటువంటి నగలు 24 క్యారెట్లు కాకుండా 22 క్యారెట్లతో, 20 క్యారెట్లతో, 18 క్యారెట్లతో తయారు చేయబడినవి ఉంటుంది. అయితే ఈ ప్యూరిటీ అనేది ఎలా మనకు తెలుస్తుంది అంటే క్యారెట్స్ని బేస్ చేశానండి. అదే 18 క్యారెట్స్ బంగారం ఉన్నటువంటి నగలు మనం తీసుకున్నట్లయితే అందులో 75% మాత్రమే గోల్డ్ ఉంటుంది. అదే 22 క్యారెట్స్ మనం కానీ తీసుకున్నట్లయితే అందులో 91.6% గోల్డ్ ఉంటుంది. అదే 24 క్యారెట్స్ బంగారం మనం కానీ తీసుకున్నట్లయితే ఇందులో 99.9% బంగారం అనేది ఉంటుంది. అయితే ఈ 24 క్యారెట్స్ అనేవి నగల కింద రావండి, బిస్కెట్ల కింద లేదు అనుకుంటే కాయిన్స్ కింద మాత్రమే వస్తాయి. అంటే సేవింగ్స్ కోసం వీటిని వాడుకుంటారండి, వీటిని కొనుక్కుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒకప్పుడు ఇందులోని బంగారం యొక్క నగల్లోని ఏ మెటల్స్ని వాడేవారు అంటే అల్యూమినియం, కాపర్, సిల్వర్, కాడ్మియం, నికిల్ ఇలాంటి వాటిని వాడేవాళ్ళు. అయితే పూర్వకాలంలో కాడ్మియం వాడేవారండి. అయితే ఆ తయారీలోని కాడ్మియం వాడడం వల్ల ఆ కార్మికులు ఆ పొగలు పీల్చినప్పుడు వాళ్ళు అనారోగ్య పాలయ్యేవారు. అందువల్ల ఇప్పుడు కాడ్మియాన్ని వాడడం పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి నగల్లోని మిక్స్ అయినటువంటి మెటల్స్ ఏంటంటే రాగి, సిల్వర్, అల్యూమినియం, నికిల్ ఇవే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే పెలాడియం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్